నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ధరణి ఒక ప్రభుత్వాన్ని కూల్చడంలో ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకురావడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఇప్పుడు అదే ధరణి స్థానంలో వచ్చినటువంటి భూభారతి పోర్టల్లో అక్రమాలు జరుగుతున్నాయా? అందులో ఉన్నటువంటి లోపాలు అక్రమాలకు కారణమవుతున్నాయా? ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టేందుకు అస్త్రంగా మారుతున్నాయా? ఈ మధ్యకాలంలో ఖజానాకు 3,90,00,000 రూపాయలు ఒక ముఠా గండి కొట్టింది. ఆ వ్యవహారం బయటకు వచ్చింది. ఇది బయటకు వచ్చిన వ్యవహారం మాత్రమే, బయటకు రానివి ఇంకెన్నున్నాయి అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల్లో జరిగినటువంటి స్కామ్ చాలా దిక్కులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. సాంకేతిక లోపాలను వాళ్ళకు అనుకూలంగా మరచుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినటువంటి కేసులో 15 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకో 9 మంది ఇప్పటికే పరారీలో ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇదే విషయం చెప్తున్నారు. భూభారతి పోర్టల్స్ ద్వారా భూమి రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో జరుగుతాయి. ఈ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీస్ లాంటి అంశాలను ప్రధానంగా లెక్క పెడతారు. అయితే ఈ వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది. మొబైల్ అప్లికేషన్స్ ద్వారా తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసి తర్వాత నకిలీ చలాన్లతోటి అసలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టు పోలీసులు గుర్తించడం జరుగుతోంది. ఈ అంశం ఇట్లా ఉంటే అసలు సాదా బైనామా నుంచి మార్పు జరగాలంటే అదంత ఈజీగా అయ్యేటువంటి పనులు కాదు. గత ప్రభుత్వంలో 9 లక్షల దరఖాస్తులు ఉంటే 2014 వరకు ఆ సమస్య ఉంటే ఆ ప్రభుత్వం పడిపోవడానికి ధరణి ఒక కారణం అని చెబితే దాని స్థానంలో భూభారతిని తీసుకొస్తే అక్రమాలు, అక్రమార్కులు, కోటాను కోట్లు దండుకోవడాలు, భూభారతి ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, దున్నేవాడిదే భూమి అన్నారు. ధరణిని మార్చాలన్నారు. భూమి హక్కుల కోసం మళ్ళా పోరాటం చేయాల్సినటువంటి సమయం వచ్చిందా? భూముల కోసం మరొక ఉద్యమం చేసేటువంటి సమయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోందా? మాట్లాడదాం. సాదిక్ గారు ప్రముఖ విశ్లేషకులు, అట్లాగే కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు విశ్లేషకులుతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా సాదిక్ గారు నమస్తే అండి. ఇద్దరికి వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సాదిక్ గారు వినిపిస్తోందా? నమస్తే అండి. సార్, ఏం జరుగుతోంది సార్? ధరణిని బంగాళాఖాతంలో కలిపితే భూభారత్ వచ్చింది. భూభారత్ని ఇప్పుడు ఎక్కడ కలపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు భూభారత్లో ఈ స్కాములు బయటకు వస్తున్నాయి? భూభారత్ తోటి రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? సమస్యలుగానే ఎందుకు మిగిలిపోతున్నాయి? ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్తున్నారు? మళ్ళీ భూమి కోసం మళ్ళొక పోరాటం, మళ్ళీ గతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు తెలంగాణలో దాపురిస్తున్నాయా? ఏం చెప్తారు సాదిక్ సార్? ఖచ్చితంగా అండి, సందేహం లేదు. ఎందుకంటే భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు పోరాడింది తెలంగాణ సాయుధ పోరాటం. పాయింట్. ఇప్పుడు మీరేమంటారు, నక్సలైట్లు అంటారేమో కానీ అది కాదు. తెలంగాణ సాయుధ పోరాటమే భూమి కొరకు, ఉన్నటువంటి భూమిని పరిరక్షించుకోవడం కొరకు, పండించిన పంటను పరిరక్షించుకోవడం కొరకు, భూస్వాముల నుంచి తమ భూముల్ని తాము ఉంచుకోవడం కొరకు వచ్చింది ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ప్రత్యేక స్థానం ఏంటంటే భూమి కొరకు జరిగే పోరాటాలే ఆ ప్రత్యేక స్థానాన్ని ఇస్తుంటాయి. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో చేసినటువంటి కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాట కేంద్రంగా దీన్ని ప్రభావితం చేసింది. వాళ్ళు భూ సంస్కరణలు తీసుకురావడానికి వెస్ట్ బెంగాల్లో, తర్వాత తెలంగాణలో జరిగిన పోరాటాలు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, భూభారతికి నేను ఒక కాంగ్రెస్ పార్టీకి, నేను ఏ పార్టీకి మనము అది కాదు, మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాకుండానే మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఒక ప్రశ్నను అంగీకరించమని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీని. భూభారతికి ముందు మీరు ధరణి అధ్యయన కమిటీ సునీల్, కోదండరెడ్డి, రేమండ్ పీటరు, మధుసూదన్ రెడ్డి అని ఒక 4గురితో ఒక కమిటీ వేశారు. 1 సంవత్సర కాలం పాటు చాలా మందితో అది పనిచేయడం మొదలుపెట్టింది. 1 సంవత్సర కాలం పాటు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్ట్ ఎక్కడుంది?
పాయింట్. కనీసం అసెంబ్లీలో చర్చించలేదు, దానిపైన కేబినెట్ లో చర్చించలేదు, ఆ రిపోర్ట్ ఏమైందో కూడా తెలియదు. ఆ రిపోర్ట్ ఎక్కడుందని ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. రిపోర్టు ప్రజాక్షేత్రంలో, కనీసం ప్రజాక్షేత్రంలో పెట్టకపోతే అసెంబ్లీలో పెట్టాలి కదా. అవును. సరే, అసెంబ్లీలో పెట్టలేదు, కనీసం మాకు రిపోర్టు ముట్టింది, ఆ రిపోర్టు ప్రకారంగానే ఇవి ఉన్నాయని అట్లీస్ట్ సైలెంట్ ఫీచర్స్ అన్న చెప్పాలి కదా ప్రజలకి. ఎందుకు దాచిపెట్టారు? వాట్ ఈస్ ద రీజన్? సో ఆ రీజన్ వెనకాల ఇప్పుడు జరుగుతున్నటువంటి స్కాములు, ఈ కుంభకోణాలు కారణం అనుకోవచ్చా? వెనకనే, ఆ దాచిపెట్టడం వల్లనే నేను చెప్తున్నాను వినండి. మాలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ను మార్చుదాము, మీరు ఇన్ని రోజులు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నేను బీఆర్ఎస్ పార్టీని ఏం సమర్థించడం లేదు. ఆ రోజు దాని మీదనే మేము ఓడగొట్టాం, అది వేరే విషయం. ఇక్కడ నేను ఒక అనే విషయం ఏంటంటే, మీరు మనం చాలా కూలంకషంగా వింటే, ధరణి సాఫ్ట్వేర్ లో మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు రాలేదు? మరి ఇట్లాంటి కుంభకోణము ధరణిలో ఎందుకు చోటు చేసుకోలేదు? మరి ఎన్ఐసిలో భూభారతి వచ్చిన తర్వాత ఎందుకు చోటు చేసుకుంది? అప్పుడు ఉన్నటువంటి పోర్టల్ కి చైన్ సెక్యూరిటీ, చాలా సెక్యూరిటీస్ ఉండేమో అనిపిస్తుంది. అది కరెక్టా కాదా? అంటే మీకు అనిపిస్తుందా సార్, ఎందుకు రాహుల్ గాంధీని కలవాల్సి వచ్చింది, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే? ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఒక రైతు గురించి మాట్లాడినట్టు అయింది, ఒక భూమి యజమాని కోసం మాట్లాడినట్టు అయితే ఉంటుంది. సో చాలా మంది, లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. సాదా బైనామా విషయంలో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలంటే చాలా కష్టం, అఫిడవిట్ ఎవరు ఇయ్యరు. ఆ రోజు రాహుల్ గాంధీ మేము కలిసింది తప్పైపోయిందండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మరి ఎందుకు సపోర్ట్ చేస్తాం, అది కూడా తప్పే అని నేను ఒప్పుకుంటాను. సో ఒక చిన్న పాయింట్, ఆ రోజు కొత్త చట్టంలో ఒక పాయింట్ యాడ్ చేస్తే అయిపోతుంది, 5A యాడ్ చేస్తే అయిపోయింది. ఒక్క నిమిషం అండి, ఎందుకో చెప్తున్నా. మేము అధికారాలు పదవుల కోసం మాట్లాడట్లేదు. మేము ఏమంటున్నాం అంటే, చిత్తశుద్ధి లేనటువంటి భూభారతిని తీసుకొచ్చారు. రైతుల మీద వాళ్ళని ఏం చేశారంటే, మీరు ఒక మాట చెప్తానండి శ్రీకాంత్ గారు, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. రైతులకు తర్వాత మేము రైతులకు ఉండే హక్కులన్నింటినీ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో పాలేరులకు ఇస్తాము అని చెప్పింది. పాలేరు కాకుండా వాళ్ళని ఏమంటాం మనం? కౌలు రైతులకు ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఒక బహిరంగ లేఖ రేవంత్ రెడ్డి గారు రాయలేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ బహిరంగ లేఖకు సమాధానం చెప్పమని అభ్యర్థిస్తూ చెప్పమనండి మా రేవంత్ రెడ్డి గారు. అయ్యా నమస్తే రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ రోజు కౌలుదారులకు రాసిన ఉత్తరం ఏంది, మీరు చేస్తున్నది ఏంది, కబ్జా కాలం పెడతా అని రాస్తున్నది ఏంది? కబ్జా కాలం పెట్టిండ్రు భూభారతులు, ఎప్పుడు రాస్తుండ్రు, ఎక్కడ రాస్తుండ్రు? మీ గ్రామ పంచాయతీ అధికారులు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏం గైడ్ లైన్స్ లేవట. నేను 2-3 గ్రామ పంచాయతీ అధికారులను కలిసిన, ఏం లేదు సార్, పోతున్నాం వస్తున్నాం. సరే, అట్లీస్ట్ కలెక్టర్లకైనా ఉన్నాయా? కలెక్టర్లకైనా కొంత అవగాహన? అసలు ఏమీ లేదు సార్. నేను అధికారులను తిట్టడం లేదు, ఐఎమ్ వెరీ సారీ బ్యూరోక్రాట్స్, బట్ బ్యూరోక్రాట్స్ నథింగ్ అండి. ఈ విషయంలో వాళ్ళకి ఏమాత్రం నాలెడ్జ్ లేదు. ఆర్డీఓ దగ్గర ఇప్పుడు నేను రెడీగా ఉన్నానండి, మీరు ఎక్కడికైనా పిలవమని చెప్పండి వారిని, ప్రభుత్వం వారిని, నేను వస్తాను. ఎక్కడికైనా, ఏ చౌరస్తా మీదకైనా, ఏ ఆఫీస్కైనా నేను వస్తాను. అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని వస్తున్నాను. చిత్తశుద్ధి ఉంటే నాతో మాట్లాడదాం. ఇది కూడా ఏంటి, మీడియా ముందు ఒంటరిగా మాట్లాడేది కాదండి. బుజ్జగింపులు కాదు, అధికారాలు కాదు, మేము దేనికి ఒప్పుకునేది లేదు. మాకు ప్రజాక్షేత్రమే ముఖ్యం, ప్రజలే ముఖ్యం. మీరు మీడియా ముందుకు వస్తే మీ సమావేశానికి నేను రావడానికి ప్రత్యక్షంగా సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, అందరం కలిసి రైతుకు న్యాయం చేద్దాం. చాలా ఆలస్యం అయిపోయింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. మీరు అన్యాయం చేస్తున్నారు, చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు మా రైతులకు. మా రైతులను తట్టుకోలేకపోతున్నారు. మా రైతులు కంటనీరు పెడుతున్నారు. మా రైతులు పిల్లర్ టు పోస్ట్, పోస్ట్ టు పిల్లర్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆర్డీఓకు అది ఇది తిరుగుతున్నారు. మీరు గ్రామంలోనే నేను రాసిచ్చిన దరఖాస్తును తీసుకోవాలని చెప్పిన, మీరు ఆన్లైన్ ఎందుకు పెట్టినండి? ఆన్లైన్ ఉండనివ్వండి, రాసిచ్చిన దరఖాస్తు తీసుకోరా? తీసుకోరా? ఇది జస్టిస్ లక్ష్మణ్ గారు ఏం చెప్పారు తెలుసా?
ఒక తీర్పులో ఉమ్, ఆదిలాబాద్ చెందిన ఒక గిరిజన మహిళ ఏ విధంగా తన భూమికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేయగలుగుతుందని మీరు భావిస్తున్నారు? మీరే ప్రత్యక్షంగా దళారులను ఈ విషయంలో దళారులను మీరు ప్రోత్సహిస్తున్నారు అని. ఉమ్, ఉమ్. నేను ఇక్కడ పోవాలని నా ఈ- అప్లికేషన్ పట్టుకొని వీటన్నిటికీ కుంభకోణాలే సాక్ష్యంగా కనిపిస్తుంది. జరుగుతున్న కోటాను కోట్ల కుంభకోణాలు అయితే అధికారులకు తెలియకుండా కుంభకోణానికి జరుగుతుందా, కూడా మంత్రులకు చెప్తానండి. తెలియకుండా జరుగుతుందా? కుంభకోణం ఉమ్, నేను ఒక్క నిమిషం, కుంభకోణానికి సంబంధించి నా దగ్గర డాటా మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు నా దగ్గర ఉన్నాయి. దీనికి నేను సిద్ధంగా ఉన్నా. ఎఫ్ఐఆర్ కాపీస్ పట్టుకొని వస్తాను. దాంట్లో ఏం రాస్తారండి? ఎంఆర్ఓలు ఏం కంప్లైంట్ ఇస్తారు? ఎంఆర్ఓ వెరిఫై చేసుకోలేడా అసలు ప్రభుత్వ ఖజానాలో పడిందా లేదా అని? ఒకవేళ 1,86,032 రూపాయలు ఉంటే ఫస్ట్ ఒకటి తీసేస్తారండి. 1,80,000 ఒక అంకె తీసేసింది, 86,000 పెట్టిండు. 1,00,000 ఎక్కడ పోయినాయి? మీరు గవర్నమెంట్ ఒప్పుకోవాలన్నా ఒప్పుకోద్దా? మళ్ళీ రైతులకు నోటీసులు ఇస్తారు బుద్ధి లేకుండా. రైతులకు ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు మీరు? రైతులకు ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు? ఈ రోజు ప్రశ్నిస్తున్నా. మీదేమో తప్పు. 1 సెకండ్ సార్, సాదిక్ సార్ 1 సెకండ్. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్. రైతులకు నోటీసులు ఎందుకు ఇస్తారు అన్నది సాదిక్ సార్ వేసినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న కంటిన్యూషన్ గానే, భూమి వెనక ఓ ప్రాణం ఉంటుంది, భూమి వెనక ఓ పరువు ఉంటుంది, భూమితోటే బ్రతుకుంటుంది. భూమి లేకపోతే ఆ మనిషి అసలు ఇక నిర్వీర్యం అన్నట్టే. ఆ భూమి చూసుకొని ఎంతో కొంత బతుకుతారు. రేపు పొద్దున పెళ్లి కావాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఒక లోన్ రావాలన్నా అన్నిటికీ భూమే ఆధారం. అలాంటి భూమి విషయంలో ధరణిలో అవకతవకలు ఉన్నాయి. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని తీసుకొస్తే భూభారత్లో ఇందాక ఒక ప్రశ్న సాదిక్ సార్ కరెక్టే ఆ ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఒక అధ్యయన కమిటీ ఆ రోజు వేయడం జరిగింది. అధ్యయన కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమైపోయింది, రిపోర్ట్ ఎవరి దగ్గర ఉంది, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ కుంభకోణాలు వస్తున్నాయా? 1,80,000 రూపాయల ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఒక దగ్గర ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో 1,80,000 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే 80,000 రూపాయలు అందులో చూపిస్తే మిగతా 1,00,000 ఎక్కడ పోయినాయంటే ఎన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాల్లో ఈ లక్షలు మాయమై ఉండాలి? ఇప్పుడు జనగామ జిల్లా కేంద్రంలో బయటపడుతున్నాయి, భువనగిరిలో బయటపడుతున్నాయి, కోటాను కోట్ల రూపాయల స్కాములు జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ అధ్యయన కమిటీ రిపోర్ట్ బయటకు వస్తే ఒక క్లారిటీ వస్తుందన్నది నాకు కనిపిస్తోంది. ఏం జరుగుతుంది సార్, ధరణిలో ఏం జరుగుతుంది, భూభారత్ ఏం చేస్తోంది, ఏం చెప్తారు కంబోజ్ వెంకటేశ్వర్లు గారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజన్ న్యూస్ వ్యూవర్స్ అండ్ సాదిక్ సార్ కు, స్పెషల్ గా డెబ్యూట్ పెట్టినందుకు శ్రీకాంత్ సార్ కు. థ్యాంక్ యూ. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, ప్లీజ్. యాక్చువల్లీ సాదిక్ సార్ లేవనెత్తిన అంశాలు చాలా క్లుప్తంగా, చాలా వివరణాత్మకంగా ఉన్నాయి. నేను ఏమంటున్నంటే, గత వివిధ ఛానల్లో వివిధ రూపాల్లో మనం ఇంతకు ముందు 2004 రెవెన్యూ చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా ఈ చర్చించుకున్నాం. దాదాపు మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రశ్నలు లేవనెత్తారు గత 2 సంవత్సరం క్రితం. నేను ఏమంటున్నంటే, ధరణిలో ఎట్లాంటి లోపాలు లేకుండా పకడ్బందీ వ్యూహంతోని అదే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతోని మనం రూపు చేసుకున్న పోర్టల్. అదే ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన తర్వాత, ధరణిని బంగాళాఖాతంలో వేసిన తర్వాత, భూభారతి వచ్చిన తర్వాత, భూభారతి పోర్టల్లో మొత్తం లొసుకులే ఉన్నాయి. ఎట్లా లొసుకులు ఉన్నాయంటే, ఎగ్జాంపుల్ చెప్తా నేను. అధ్యయన కమిటీ ఒకటి, నిపుణుల కమిటీ ఒకటి, అది మినిస్టర్ సలహా కమిటీ ఒకటి. అధ్యయన కమిటీలో ఉన్నటువంటి కోదండరాము గారు ఇప్పుడు ఉన్నటువంటి రైతు కమిషన్ మెంబరు. ఆయన ఎక్కడ అర్థం కావట్లేదు. కోదండరెడ్డి గారు ఇలా నిపుణుల కమిటీ అంటే, నిపుణుల కమిటీ కూడా నేను సునీల్ గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పిన దాంట్లో ఎక్స్ట్రాడినరీగా ఓన్లీ మక్కి ధరణిని భూభారత్ దించారు. కానీ వీళ్ళు మళ్ళీ కాలమ్స్ ఎక్స్టెండ్ చేసి తీసుకొస్తున్నారు. ఇది ఎన్ఐసికి ఇస్తున్నారు. ఇది చాలా లొసుకులతో ఉంటుంది. గవర్నమెంట్ మేము చెప్తే వినడం లేదన్న దాంట్లో ఆ రోజు చర్చలు జరిగింది. మనం ఏం చెప్పినా వాళ్ళు రెవెన్యూ యాక్ట్ లో ఏ తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వినకుండా 2024 రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ఇవాళ రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, ఇవాళ రైతులకు నోటీసులు పంపించడం ఏంటంటే, నీ సిటిజన్ సర్వీస్ సెంటర్ ఎక్కడ పోయింది, నీ మీ సేవా సెంటర్లు ఎక్కడ పోయినాయి, నీ ఎంఆర్ఓ సెంటర్లు ఎక్కడ పోయినాయి, నీ తహసీల్దార్లు ఒక స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 2,00,000 రూపాయలు నీకు రెవెన్యూలో జమ కావాలంటే అది 2,000 రూపాయలు జమ అయితే మిగతా 1,98,000 రూపాయలు మా రెవెన్యూకు వెబ్సైట్ లో డబ్బులు పడ్డాయా క్రియేట్ అయ్యాయని చూసుకోకుండా ఎట్లా ఏ రెవెన్యూ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగినాయి. నేను ఏమంటున్నానంటే, ఇప్పటికీ 3 కోట్లు 4 కోట్లే కాదు సార్, నా దగ్గర మొత్తం డేటా ఉంది. 33 జిల్లాలలో దాదాపు వందల కోట్లు ఇలా కుంభకోణం జరిగింది. మరి దీనికి రెవెన్యూ మినిస్టర్ దరిదాపు మొన్న జనవరి 14న దాదాపు 4,800 ట్రాన్సాక్షన్స్ లో
52 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు రెవెన్యూ శాఖ ఒక అంచనానికి వచ్చింది. కేవలం ఒక ప్రాంతంలో జరిగినటువంటి అంచనానే ఇది. ఆ తర్వాత జనగాం, సాదిక్ సార్ జిల్లా, ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, అక్కడ చూసుకుంటే గనక 10 నుండి 30% వరకు కమిషన్లుగా తీసుకుంటున్నారు. సో వాళ్ళ నిందితుల్ని పట్టుకుంటే 63 లక్షల రూపాయల నగదు దొరికింది. అంటే ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. వీటి వెనకాల ఎంతమంది రైతుల కన్నీళ్లు ఉండాలా? నేను అదే చెప్పబోతున్నాను. నేను ఏమంటున్నంటే తెలంగాణ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఎట్లొచ్చిందంటే ఇలా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డ్యూటీలకు వెళ్ళి మనం ఇది విడదీసిన రైతు ల్యాండ్ విడదీసి ఇలా జాయింట్ రిజిస్ట్రేషన్ లో ఎంఆర్ఓ తహసీల్దార్కి ఇచ్చిన దాంట్లో ఇవాళ ఎంత కుంభకోణం జరిగింది, మరి గవర్నమెంట్ అకౌంట్ కు ఎంత డెఫిసిట్ అయింది, ఏ రెవెన్యూ మినిస్టర్ బాధ్యత వహిస్తాడు, ఏ కలెక్టర్ బాధ్యత వహిస్తాడు, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరెస్ట్ చేసిండ్రు, అది రికవరీ చేస్తారా, దాని మీద కమిటీ చేస్తారా? మరి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత రైతు అకౌంట్లోకి వెళ్ళి మీ డబ్బులు వచ్చినాయి, అది సిటిజన్ సర్వీస్ సెంటర్ లో ఉన్నటువంటి వెబ్సైట్ లో డబ్బులు క్రెడిట్ అయిన తర్వాత మీకు వచ్చింది 10%, 5% కావచ్చు గవర్నమెంట్ కు, మిగతా డబ్బులు తహసీల్దార్ గారు చూసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి సర్వీస్ సెంటర్ ఇలా సిటిజన్ సర్వీస్ సెంటర్ మీ సేవకు సంబంధించిన వెబ్సైట్ లో ఎవరు చేసిండ్రు ఈ కుంభకోణాలను బయటకు పెట్టాలి. ఇలా మీద ఉన్నటువంటి మీ సేవ సెంటర్ వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేయడంలో ఈ కుంభకోణం బయటికి రాదు. సిటిజన్ సర్వీస్ సెంటర్ లో జరిగినటువంటి మొత్తం 33 జిల్లాలలో 565 మండలాలు, దాదాపు 600 మండలాలలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఎంత స్లాట్ బుక్ అయింది, రైతుల దగ్గర నుంచి ఎంత అమౌంట్ తీసుకున్నారు, మధ్యవర్తులు ఎంత తీసుకున్నారు, ఖజానాకి ఎంత వచ్చిందని ఎంక్వైరీ చేయకుండా వట్టి అరెస్టులు చేస్తే ఇది బయటకు ఎట్లా వస్తుంది? నీ రైతు కమిషన్ నిద్రపోతుందా తెలంగాణ గవర్నమెంట్ లా? రైతు కమిషన్ మెంబర్లు భవానీ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కోదండ రామరెడ్డి గారు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, నీ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? అంటే కొట్టొచ్చినట్టు వైఫల్యం కనబడుతుంది. ఇది కక్ష సాధింపే, ప్రజలు ఓట్లు వేయలేదని భూధరణిని తీసుకొచ్చి భూభారత్ తెచ్చి ఇదొక పెద్ద కుంభకోణం. ఇది డొంక గుంజితే మనం ఇలా లాగుతో ఎట్లయితే వస్తుందో దీని వెనకాల పెద్దల హస్తం ఉన్నట్టు మాకు అనుమానాలు ఉన్నాయి. ఇదే నేను చెప్తున్నాను, నిన్న జరిగినటువంటి బొగ్గు కుంభకోణం ఎట్లయితుందో సేమ్ ఇదే కుంభకోణం. ఇది సిటిజన్ సర్వీస్ సేవలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ల వెబ్సైట్ లో జరిగిన కుంభకోణం. ఈ 30 కోట్లు 20 కోట్లు కాదు సార్, 1000 కోట్లకి వెళ్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల దాదాపుగా 1,70,000 ట్రాన్సాక్షన్, 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ రైతులకు 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఎకరానికి సంబంధించిన స్లాట్ లో గవర్నమెంట్ కు పోయింది 1% పోయింది. మిగతా 99% మధ్యవర్తుల దగ్గర పోయిందా, సిటిజన్ సేవా సెంటర్ దగ్గర పోయిందా, మీ సేవల సెంటర్ దగ్గర పోయిందా, రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోయిందా, లేదా ఎవరి దగ్గర పోయిందని ఎంక్వైరీ చేయకుండా ఉట్టి ఎఫ్ఐఆర్లు చేసి అరెస్ట్ చేస్తే మరి రైతు కమిషన్ వేసింది ఎందుకు సార్? గత పూర్వంలో ఎప్పుడు రైతు కమిషన్ లేదు. మరి ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లేనిపోని అని మొత్తం ఎట్లా చేసిండంటే రేకంప లెక్క తయారు చేసి ఈ భూభారతిని వదిలిండు. ఈ భూభారతిలో 9 లక్షల పైచిలుకున్నటువంటి సాదా పరిణామాలు 26వ తారీఖు జనవరి కల్లా క్లియర్ చేస్తా ఉన్నారు. మరి 26వ తారీఖు జనవరి ఇంకా 4 రోజులు ఉంది, ఎప్పుడు క్లియర్ చేస్తాడు? అంటే క్లియర్ ఎట్లయితే సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు 9 లక్షల పైచిలకు సాదా పరిణామ దరఖాస్తులు ఉంటాయి, 2014 నుంచి అవి అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకరి దగ్గర కొంటే ఆ సాదా బైనామా అఫిడవిట్ నాకు ఎందుకు ఇస్తారు వాళ్ళు? మా తాత ఎందుకు అమ్ముకున్నాడో మాకు తెలియదు, మేము ఎందుకు రాసిస్తామని అంటారు కదా. ఒక్క గ్రామ సభ లేదు, ఒక కలెక్టర్ రివ్యూ లేదు, రెవెన్యూ సమీక్ష లేదు. ఈ రెవెన్యూ గ్రామ సభ ఎంఆర్ఓ పెట్టి అక్కడిదక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే విత్ ఇన్ 1 year లో ఒక 2-3 లక్షలు క్లియర్ అయ్యేది. ఇవాళ రెవెన్యూలో ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ, ఆర్ఐలు కానీ, డిప్యూటీ తహసీల్దార్లు కానీ, ఆర్డీఓలు కానీ మొత్తం నిద్రపోతున్నారు. పాలన మొత్తం గాలి కొదిలేసిన రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గ్రామ సభలు పెట్టట్లేదు, ఎందుకు కలెక్టర్ రివ్యూలు పెట్టట్లేదు, ఎందుకు రెవెన్యూ సదస్సులు పెట్టట్లేదు, ఎందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ సదస్సులు పెట్టట్లేదు? ఈ 24 నెలల మొద్దు నిద్రపోతుండు రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్. ఎందుకు దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? అసలు ఈ కుంభకోణాలకి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రైతులకు నోటీసులు పంపించడం ఆంతర్యం ఏమిటి? అంటే మళ్ళీ రికవరీ చేస్తారా? ఈ మధ్యవర్తుల్లో కుమ్మక్కైంది, గవర్నమెంట్ కుమ్మక్కైందా, మినిస్టర్లు కుమ్మక్కయ్యారా? దీన్ని బయటకు తీయాల్సిన బాధ్యత ఇలా సమాజం మీద ఉన్నది. మీలాంటి సీనియర్ జర్నలిస్టుల దగ్గర ఉంది, ప్రతి టీవీ ఛానల్ దగ్గర ఉంది. ఇలా సాదిక్ సార్ చెప్పిన దానికి సాక్ష్యాలు ఉన్నాయి, చెప్తున్నారు ప్రతి వ్యక్తి. ఇలా నేను డేటాతో మాట్లాడుతున్నా, ఒక్క డేటాగా సార్ నా దగ్గర మొత్తం 19 ఎఫ్ఐఆర్ ఉన్నాయి. ఏమేమి ఎఫ్ఐఆర్, ఎక్కడ అన్ని బూటగా ఎఫ్ఐఆర్ చేసిరు. ఇలా నామకే తూతూ మంత్రంగానే రైతులను ఇబ్బంది పెట్టడం కోసమే భూభారత్ తీసుకొచ్చారు. భూభారత్లో మొత్తం లోచుకులే ఉన్నాయి. నీ అధ్యయన కమిటీ ఎక్కడ పోయిందో, నీ నల్సరీ యూనివర్సిటీ నిపుణుల కమిటీ ఎక్కడ పోయిందో, ఏం చేసిరో అర్థం కాని పరిస్థితిలో ఇలా కౌలు రైతులు ఆగమవుతున్నారు. కౌలు
రైతుల ఆప్షన్ అంటే తీసుకొచ్చిండ్రు. కౌలు రైతులు ఆగమవుతున్నారు. సాదాబైన వాళ్ళ విషయంలో అఫిడవిట్ ఎందుకు ఇస్తారంటే ఖచ్చితంగా ఇయ్యరు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ లాగానే ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అట్లాగే కొనసాగుతున్నాయి. బట్ ద పాయింట్ ఏంటంటే సాదిక్ సార్, చెప్పండి. ఈ కొత్త చట్టం ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందన్నారు? ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఏవి కూడా ధరణిలో లేవు. ధరణిలో లేకుండా హైడ్ చేశారు. ఆ భూముల విషయం కూడా బయటికి తీయాలంటే మరి ఆ భూములే అయిపోయినాయి. ఆ భూములు అట్లా ఉంచితే ఉన్న భూములకు కూడా దిక్కు లేకుండా ఈరోజు రైతులు ఏడ్చేటువంటి పరిస్థితే కనిపిస్తోంది. 2A తీసేయాలి, లేకపోతే చాలా ప్రజల్లో అంటే రైతులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులే ఉంటాయన్నది ప్రధానంగా చాలా మంది విశ్లేషకులు మీలాంటి వాళ్ళు కూడా ఈ అంశాన్ని చాలా చర్చల్లో కూడా లేవనెత్తారు. నేను చెప్పమంటారా? yes ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా భూ సమస్యలకు పరిష్కారం సమగ్ర భూ సర్వే అండి. మనం సమస్యలకు పరిష్కారం కూడా చెప్పాలి కదా. ఇప్పుడు సమస్యలు లేవనెత్తినప్పుడు సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా చెప్పినాం. నేను ఆ రోజు ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేసి ఒక పుస్తకం లాగా కోదండరెడ్డికి కమిషన్ కి అధ్యయన కమిటీకి ఇచ్చిన. ఆ అధ్యయన కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో నేను చెప్పింది ఏంటంటే, ప్రముఖంగా అంతేకాకుండా చట్టంలో కూడా మార్పుల గురించి కూడా ఒక పుస్తకం ఇచ్చాం, చట్ట మార్పుల గురించి. అయితే ఈ రెండింటి విషయాల్లో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా అంటే, సమగ్ర భూ సర్వే జరిగితేనే భూ సమస్యలకి పరిష్కారం 90% జరుగుతుంది. సమగ్ర భూ సర్వే. ఈ సమగ్ర భూ సర్వే జరుగుతుందని ఇంచు కొలుస్తామని గత ప్రభుత్వం చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వము సాక్షాత్తు శాసనసభలో కేసీఆర్ గారే మేము ఇంచు భూమి కొలుస్తాము, అక్షాంశ రేఖాంశాల ద్వారా ఫిట్ చేస్తాము అని చెప్పింది. వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఎందుకు చేయలేదో వాళ్ళని చేయలేదు కాబట్టి ప్రజలు వెనక్కి పంపారు. అంతే అనుకుందామా? అయితే వాళ్ళు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వము ఈ నిధులన్నింటినీ ఇస్తుంది సార్. ఏది సమగ్ర భూ సర్వేకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చును కేంద్ర ప్రభుత్వము 100% భరిస్తుంది. మీరు ఎన్ని లేఖలు రాసిండ్రు కేంద్ర ప్రభుత్వానికి? మీరు 8 మంది పార్లమెంటు సభ్యులకు ఎప్పుడైనా పిలిచి చెప్పుకున్నారా? మరి ఆ నిధులు అంటే నిధులు ఇస్తుంది, మళ్ళా బడ్జెట్ ఏం లేదు దాంట్లో. నిధులను రాబట్టుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలను నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు, మీ కోదండరెడ్డి గారిని అడుగుతున్నాను, సునీల్ గారిని కూడా ఇక్కడ బాధ్యులను చేస్తున్నాను అడ్వైజరీ కమిటీ కాబట్టి. వీళ్ళంతా రైతు కమిషన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ బాధ్యులే అని అడిగి చెప్తున్నాను. మీరు వెళ్ళండి, కేంద్ర ప్రభుత్వాన్ని మన 8 మంది పార్లమెంట్ సభ్యులతో కలవండి, కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురండి, సమగ్ర భూ సర్వేకి చేయించండి, దాంట్లో కాళ్ళు ఏలు పెట్టి మళ్ళా రాజకీయ అవినీతి చేయకండి, 100 కోట్ల రూపాయలు మళ్ళీ నష్టం చేయకండి, ఆ ఏజెన్సీ మంచి ఏజెన్సీకి ఇవ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే చెయ్యండి. చేసి ఒక సమగ్రమైన భూ సర్వేను చేసి ప్రజలకి అందించండి. దాంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పరిష్కరించుకోవాలో చూసుకోవాలి. మీరు ఏంటిదంటే, మీ పని జర్నలిస్ట్ గా మీరు చేస్తారు, నా పని నేను ఒక అడ్వకేట్ గా చేస్తాను, హైకోర్టు అడ్వకేట్ గా. నేను ఒక పని చెప్తున్నాను, ఈ రోజు నేను ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురావాల్సినాను. ఇవి చేయకుండా, ఇది కాకుండా నేనట నా భూ సర్వేకు నేనే పైసలు పెట్టుకోవాలట. దానికట సర్వేయర్లు ఉంటారట. ఆ సర్వేయర్లు కొలిస్తే మళ్ళీ కొలిసిన దాన్ని సర్వేయర్కు డబ్బులు ఇచ్చి మళ్ళీ మండల సర్వేయర్ తో నేను ఆమోద ముద్ర వేయించుకోవాలట. ఆ మాత్రం దానికి చట్టాలు ఎందుకు మారవాలి, పోర్టల్ ఎందుకు మారవాలి? ఆ ఆమోద ముద్ర వేయించుకోవడానికి సర్వేయర్ ఎంత అడుగుతాడు? పేపర్ మీదనేమో 50 రూపాయలు 100 రూపాయలు అని ఎకరానికి అందిస్తారు. అంత సర్వేయర్ చేస్తాడా? ఎన్ని వేల రూపాయలు నేను సర్వేయర్కి ఇవ్వాల్సి వస్తుంది? ఆ సర్వేలో కిందికి మీదికి ఎన్ని పొరపాట్లు ఎన్ని వాటిని నేను అధిగమించాల్సి వస్తుంది? నేను అక్కడి నుంచి పోయి మళ్ళా మండల సర్వేయర్ ఆమోద ముద్ర గుద్దానంటే మళ్ళా అక్కడ అవినీతి చేయాలనా? ఈ 2 పట్టుకొని పోతేనే మళ్ళీ చేస్తామని మీరు అంటే అని ఇంకా ప్రపోజల్ నడుస్తుంది. దాన్ని నేను ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వమే సమగ్ర సర్వే చేయాలి, లేదా ప్రజలకు సంబంధించిన సర్వేను ప్రభుత్వమే తన ఖర్చులతో చేయాలి. తప్పకుండా సార్. రైతు బంధు రైతు రాజు అని చెప్తున్నావు కదా, మరి రైతును మేము ఆదుకుంటున్నాం అని చెప్తున్నావు కదా. రైతు కమిషన్ ఉంది కదా, రైతు కమిషన్ ఎందుకు ఉందో నాకు అర్థమైతలేదండి.
ఐఎమ్ వెరీ సారీ టు సే కోదండ రెడ్డి గారు చాలా సీనియర్, Conclude, ఆయన sir. సీనియర్ నేను చాలా సీనియర్, ఆయన అనడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా తప్పదు, ప్రజల వైపు మేము ఉన్నాం కాబట్టి మిమ్మల్ని మేము ఖచ్చితంగా Right, sir. దోషులుగా నిలబెడతాం. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కుంభకోణానికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. తహసీల్దార్లు సంతకం చేస్తారండి, మీ నుండి ఇంత సొమ్ము ముట్టింది అని తహసీల్దార్ సంతకం చేస్తారు. ఆ సంతకాలు రేపు కోర్టుకు పోతే ఏమంటది కోర్టు, సంతకం గుడ్డిగా చేసినావా, ఏం తెలిసి చేసినావా అంటది. ఆయన ఏమంటాడు, అసలు భూభారతి చట్టంలో లేదు సార్, నాకు వెరిఫికేషన్ చేసే అర్హత లేదు, అది ఇది అంటాడు. అంటే చివరికి ఎక్కడికి వచ్చింది అది? ఆయన నిన్న కోదండరామ్ గారు, నేను ఐఎమ్ వెరీ సారీ టు సే, నిన్న కోదండరామ్ గారు అన్ని బాగానే ఉన్నాయి, ఒక చిన్న చిన్న సమస్యలు తప్ప చట్టంలో అన్ని బాగానే ఉన్నాయి అన్నారు. కోదండరామ్ సార్కి ఎందుకో గానీ అన్ని బాగానే కనిపిస్తుంది. అన్ని బాగా కనిపించొద్దు కోదండరామ్ సార్, కోదండరామ్ సార్ అన్ని బాగా కనిపించొద్దు, మనం అందరం కలిసి ప్రజల వైపు ఉందాం. రైట్, ప్రజల దగ్గర పోదామంటే గ్రామాలకు వెళ్ళాల్సిన అవసరం లేదంటాడు మా సారు. గ్రామాలకే వెళ్తాం. నేను ఒక విషయం చెప్పి ముగిస్తానండి, ప్లీజ్. వీళ్ళు చెయ్యరు కాబట్టి వాళ్ళు అదేదో సాదా బైనామాలకు సంబంధించినటువంటి అఫిడవిట్ అడుగుతా అన్నారు, దాని మీద మేము యుద్ధం చేయదలుచుకున్నాం, దాని మీద మేము యుద్ధ భేరి మోగిస్తాం, అఫిడవిట్లను ఉపసంహరించుకోవాలి, ఉపసంహరించుకునేందుకు మా పోరాటం కొనసాగుతుంది. రెండవది మే 5వ తారీఖు నుంచి వీళ్ళు గనక చేయకపోతే మే 5వ తారీఖు వరకు టైం ఇస్తున్నాం, మే 5 నుంచి జూన్ 8 వరకు ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఓన్లీ ప్రజల కొరకు ఒక సంస్థాగతమైన ఒక మంచి కొరకు మేము ఆ ప్రయత్నం చేస్తాం. డన్ సార్. సాదిక్ సార్, మీ ఉద్యమంలో రాజ్ న్యూస్ కూడా ఖచ్చితంగా మీతో పాటు ఉంటుంది, ప్రజల తరపున హామీ ఇస్తున్నాం. కంబోజ్ గారు ప్లీజ్ కన్క్లూడ్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్ చెప్పిన దాంట్లో 100% వాస్తవాలు ఉన్నాయి. అట్లాంటి నిపుణులు ఉంటేనే ఇవాళ సమాజం బతకగలుగుతుంది, ఒక న్యాయ వ్యవస్థ బతకగలుగుతుంది, ప్రజలకు బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుంది. Yes. నేను ఇంకొక ముందడికి నేనేం చేస్తున్నానంటే ఇలా సిటిజన్ సర్వీస్ సెంటర్ మీద ఒక పిల్ వేస్తున్నాం హైకోర్టులో. ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్ లో జరిగిన అక్రమాల గురించి ఒక పిల్ వేస్తున్నాం, అది రేపు ఎల్లుండో పడుతుంది. ఆ పిల్ కు సంబంధించిన మొత్తం డేటా అంశాలు మొత్తం రాజు న్యూస్ కి ఇస్తాం. రాజు న్యూస్ కూడా ఈ చర్చ పెట్టినందుకు స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ కంబోజ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సాదిక్ సార్. సో రైతులకు అన్యాయం జరుగుతోంది, రైతులకు నోటీసులు ఇస్తున్నారు, రైతుల మీద కేసులు అవుతున్నాయి. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పేసి భూభారతి పోర్టల్ తీసుకొస్తే ఆ పోర్టల్ అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమైపోయింది? ఆ రిపోర్ట్ ఏమైనా తప్పుల తరకగా ఉందా? ఆ రిపోర్ట్ను దాచిపెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు ఏం చేస్తున్నారు? అసలు రెవెన్యూ శాఖ ఏం చేస్తోంది? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? కోటాను కోట్ల రూపాయల అక్రమాలు, స్కామ్లు బయటపడుతున్నాయి, ప్రభుత్వం దృష్టికి పోతున్నాయి. ఇది 1-2 జిల్లాల్లో జరిగేది కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏం జరుగుతుంది, ఎన్ని వందల వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు కలుగుతున్నటువంటి అనుమానం. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ రైతుల తరపున ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు అతీతంగా ఉద్యమాలు కూడా చేస్తా ఉన్నారు. ఆ సాదా బైనామా విషయంలో, అఫిడవిట్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా ఈ విషయంలో ఉద్యమం చేస్తా ఉన్నారు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు అవుతున్నాయి. భూమి కోసం మరొక పోరాటం తెలంగాణలో జరగబోతుందా? ప్రభుత్వం ఎట్లా దీన్ని పరిష్కరించబోతోంది? ఈ అక్రమార్కులకు ఎట్లాంటి పనిష్మెంట్ ఉండబోతోంది? ఈ అక్రమాల వెనక ఎవరున్నారు అన్నది కూడా బయటికి రావాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్.